గరికపాటి గారి ప్రవచనాలకు నేను కూడా అభిమాని. గరికపాటి గారు ప్రజలకు ప్రవచనాలు బోధిస్తూ ప్రజలలో ధర్మం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ మీరు ప్రవచనాలు చెప్పేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల కోసం మాట్లాడిన మాటలు వినడానికే చాలా దరిద్రంగా ఉంది. ప్రవచనాలు చెప్పుకునే నోటి నుండి పనికిమాలిన మాటలు ఎందుకు సార్? పేద పిల్లల పైన మీ ప్రతాపం. ఈ మాటలు చూస్తుంటే తాను అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు కాదు, ఇవి అహంకారంతో కూడినటువంటి మాటలలా కనిపిస్తున్నాయి. చదువు చెప్తే సరిపోతుంది, బట్టలు ఇచ్చి తిండి పెట్టి పుస్తకాలు ఇస్తే శోభనం పెళ్లి కొడుకులా వచ్చి కూర్చుంటాడు అన్న మాటలు ఎంతవరకు సమంజసం? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు? పేద పిల్లలపైన ఇలాగా మీ మాటలు మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి మీరు ఇలాగేనా మాట్లాడే? పేద ప్రజలు, పేద పిల్లల చదువు పైన కనీసం అవగాహన లేకుండా, కనీసం వాళ్ళ పట్ల జాలి లేకుండా మీరు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. మళ్ళీ భోజనాలలో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా అని అంటున్నారు కదా. ఎలా పడుతుంది సార్? వాళ్ళు తినే భోజనాలలో బల్లి పడినా పిల్లి పడినా తినాలనా? అంటే ఈ మాటల వల్ల మీకు పేద ప్రజల పట్ల ఉన్న చులకన భావం కంటికి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అంటే పేద ప్రజలు భోజనాలలో బల్లి పడినా పిల్లి పడినా తింటూ ఉండాలనా మీ భావన? సరే, మీరు మాట్లాడుతున్నారు ఉపాధ్యాయులు చదువు చెప్పకుండా గుడ్ల లెక్కలు రాసుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు క్వశ్చన్ చేయాల్సింది ప్రభుత్వానికి కదా మీరు సూచించాల్సింది. ఆ గుడ్లు లెక్క పెట్టడానికి, విద్యార్థుల లెక్కలు చేయడానికి ఒక ఎక్స్ట్రా స్టాఫ్ను మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాలకు కదా మీరు సూచించాల్సింది. అది పోయి పేద ప్రజల పట్ల మీ అక్కసును వెళ్ళగక్కడం ఏంది సార్? పేద పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళకు అవసరమైన పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దేశంలోని ప్రతి పౌరుని బాధ్యత ప్రభుత్వాలదే. ఎంతమంది పేద పిల్లలు పౌష్టికాహార లోపం వల్ల ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసా? పేద పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి, వాటి పట్ల అవగాహన తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి చూడండి వాళ్ళ పడుతున్న బాధలు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనాలు పెట్టడానికి ముందు బియ్యం ఇస్తుండే. బియ్యం, పప్పు, నూనె వంటి నెల నెల కొలతలతో పిల్లలకు పంచేవారు. అది మీకు తెలుసా? మీకు పేద ప్రజలు పడే కష్టాలు తెలియదు కాబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మాటలు అవగాహన లోపంతో మాట్లాడిన మాటలే అయితే నాకేం భయం లేదు, ఇవి తెలుగు ప్రజలు అందరూ వినాలనే మాట్లాడుతున్నాను అనేటువంటి మాటలు మాట్లాడరు మీరు. ఎందుకంటే ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విద్యార్థులు ఫుడ్ బాగలేదని, ఫుడ్ పాయిజన్ అవుతుందని ఆందోళనలు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వాలే మీతో ఇలా మాట్లాడించి ఉంటే మాత్రం దానికి మాత్రం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం మీ పట్ల. ప్రభుత్వం చేసిన కుట్రలో మీరు బలిపశువు అవుతున్నారా అనే బాధ వేస్తుంది. లేదు, ఈ విషయంలో మీరే ఇలా మాట్లాడారు అంటే మాత్రం ఇది మీ అహంకారానికి నిదర్శనం అవుతుంది. అన్నం తినేవాడికి గుడ్డు ఎందుకండి? గుడ్డు గాడిద గుడ్డు అని మాట్లాడతారా? ఎందుకండి మీకు ఈ అహంకారపు మాటలు? గుడ్డ అనేది పౌష్టికాహారం. పిల్లలకు పోషకాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మన దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది అంటున్నారు కదా. మన దేశంలో ఒక్క పూట అన్నం దొరకకుండా మరణించే వాళ్ళ సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉంది. అది మీకు తెలుసా? కేవలం చదువు మాత్రమే చెప్తాం, చదువు చెప్పే బాధ్యత మాది, వస్తే రండి లేకపోతే మానేయండి అని అంటున్నారు. అంటే పేద ప్రజలకు శాశ్వతంగా చదువును దూరం చేసే ఆలోచనలో మీరు ఉన్నారని మాకు మీ మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. లేదంటే కేవలం చదువు మాత్రమే చెప్తాం, వస్తే రండి లేకపోతే లేదు అని మీరు ఎలా మాట్లాడగలుగుతారు? ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు ఎవరండి? పేద పిల్లలు. పేద పిల్లల పట్ల మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? లక్షలు పెట్టి చదివించుకునే స్తోమత లేకనే కదా వాళ్ళ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళకి పంపేది. మీరు ప్రశ్నించాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించకుండా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు కదా, వాళ్ళను కదా మీరు ప్రశ్నించాల్సింది. నేను మొన్ననే ఒక వీడియో చూశాను. గూగుల్ కంపెనీలో మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పాడు. మరి దానికి మీరేమంటారు? లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళకు వండుకోవడం చేతగాకనా? వాళ్ళకు తిండి తినే స్తోమత లేక ఆ కంపెనీలు మధ్యాహ్న భోజనం పెడుతున్నాయా? దీనికి మీ సమాధానం ఏంటి? గరికపాటి గారు పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత, సహస్రావధానం చేసిన వారు, గొప్పవారు, మంచి ప్రవచనాలు చెప్తారు. జనాలకి ధర్మం పట్ల గరికపాటి గారు మంచి ప్రవచనాలు చెప్తారని మంచి అభిప్రాయం ఉంది. దాన్ని మీరు చెడగొట్టుకోవద్దని నా యొక్క మనవి. ఒకవేళ ప్రభుత్వాలు చేసే కుట్రలో మీరు బలైతే మాత్రం నా సానుభూతి. లేదా మీరే ఇలా మాట్లాడుతున్నారు అహంకారంతో అంటే మాత్రం నేను చాలా వ్యతిరేకిస్తున్నాను ఈ విషయంలో మిమ్మల్ని. పేద పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతే మా పరిస్థితి ఏంది? మాకొవడు సేవ చేయాలి అనేనా మీ బాధ? లేదా పేద పిల్లలు మంచి చదువులు చదివి ప్రయోజకులు కాకూడదనేనా మీ అక్కసు? కొందరు గరికపాటి మాటలను
సమర్థించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని టీవీ ఛానళ్లు కూడా గరికపాటి గారిపై తప్పుగా చిత్రీకరిస్తూ వారి మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి టీవీ డిబేట్లు కూడా నిర్వహిస్తున్నారు. కానీ గరికపాటి మాటలను తప్పుగా చిత్రీకరించాల్సిన అవసరం ఏమున్నది? గరికపాటి గారు పబ్లిక్ మీటింగ్లోనే కదా మాట్లాడింది. దాంట్లో తప్పుగా చిత్రీకరించే అవకాశం ఏముంటుంది? పేద పిల్లలకు చదువు చెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వాళ్ళకు పౌష్టికాహారం అందేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీని పట్ల మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని అనుకుంటున్నాను.